న్యాయం జరగాలి, మీకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది. మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు. దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు. అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి. ఒక చిన్న పార్టీ ఆఫీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. 40 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన, రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు. ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది, నేను ఎన్నో రాజకీయాలు చేశా, ఎంతమందితో చేశా, కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది. కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు ఈ యుద్ధం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూశారు, నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు. ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగాను. దిగడం కాదు, ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. నేను ప్రొక్లైన్ ఎక్కాను, ట్రాక్టర్ ఎక్కాను, నడిచి తిరిగాను. దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు. మా కలెక్టర్లు కానీ, మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూసా. ప్రజలందరూ కూడా శభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు.